స్ప్లిట్ ఎండ్ సార్. హెయిర్ మధ్యలో బ్రేక్ అయిపోతుంది. స్ప్లిట్ ఎండ్స్ హెయిర్ మధ్యలో బ్రేక్ అవుతుందంటే నీ షాఫ్ట్ కి స్ట్రెంగ్త్ లేదు. ఎవరు సార్ ఈ షాఫ్ట్ అంటారా? అదే హెయిర్ స్ట్రాండ్స్. సో హెయిర్ స్ట్రాండ్ కి స్ట్రెంగ్ చేయాలి అంటే కొలాజిన్ అండ్ కెరటిన్ మరియు వాటి కో ఫ్యాక్టర్స్ ని మనం ఖచ్చితంగా ఫుడ్ లో తీసుకోవాలి. నెక్స్ట్ హెయిర్ షెడ్డింగ్ కూడా అవుతుంది సార్ చిన్న చిన్న పీసెస్ లో. చిన్న చిన్న పీసెస్ లో హెయిర్ షెడ్డింగ్ ఎక్కువ అవుతుందంటే ఐరన్ డెఫిషియన్సీ చెక్ చేయాలి. ఒకవేళ ఐరన్ మీరు చాలా రోజుల నుంచి తీసుకున్నప్పటికీ ఇంకా అవుతుంది అంటే బహుశా మీ ఐరన్ అనేది అబ్జార్బ్ కావట్లేదు. సో ఇదే ఫుడ్ మీ ఐరన్ అబ్జార్ప్షన్ కూడా పెంచాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచితే మీ స్కాల్ప్ హెల్దీగా ఉంటే కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని మీ హెయిర్ కి వెళ్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. ఇంకా ఈ పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్ ఏదైనా ఉంటుందా సార్? యాంటీ ఆక్సిడేషన్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా ఒకటే సింపుల్ సూపర్ ఫుడ్ లో ఉన్నాయంటే ఏం చేస్తావు? ఎగిరి గంతలేస్తుంది సార్. కాదు, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ స్టేటస్ పెట్టాలి. పెడతావా? ఎస్ సార్. అలాగే సరే. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉండాలి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది ఓకేనా? ఎస్. సో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఏం చేస్తాయంటే ఇవన్నీ కొలాజిన్ అండ్ కెరటిన్ కో ఫ్యాక్టర్స్ పెంచడం అండ్ ఆల్సో బ్లడ్ సర్క్యులేషన్ స్కాల్ప్ పెంచడం, నీ ఐరన్ అబ్జార్ప్షన్ చేయడం, యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ చేయడం, ఇవన్నీ కూడా వైటమిన్ సి చేస్తుంది. ఇండైరెక్ట్ గా నీ హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ వైటమిన్ సి వేడి థింగ్స్ లో ఉండదు. సో నార్మల్ గా రా వైటమిన్ సి తీసుకోవాలి. ఆమ్లా, గోవా, ఏదైనా ఎనీథింగ్, నింబు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వైటమిన్ సి రిజర్వ్ నీ బాడీలో ఉండదు, డైలీ తీసుకోవాలి. థ్యాంక్ యూ.